అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బ్యాష్ ఆషామాషిగా జరగలేదు. ధూమ్‌ధామ్‌గా జరిగింది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా వచ్చారు. వారి డాన్సులు, ఆటలు, పాటలు అబ్బబ్బో అంతా ఇంతా కాదు. ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటో తెలుసా? అనంత్ అంబానీ వాచ్. అతని వాచ్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయింది. ఎందుకంటారా? దాని ప్రైస్ కారణంగా. ఆ వాచ్ ధర అలాంటి సంపన్నులకు మామూలే. కానీ మనలాంటి సామాన్యులకు మాత్రం అదో షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఆ వాచ్ ధరతో లైఫ్ సెటిల్ అయిపోతుంది మరి. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. అనంత్ అంబానీ చూడ్డానికి ఎప్పుడు కూడా సింపుల్ గానే కనిపిస్తారు. కానీ ఆయన వేసే షూస్, వాచ్లు మాత్రం యమ కాస్ట్లీ. అనంత్కు వాచ్ కలెక్షన్స్ కూడా ఉంది. అందులో ₹1 కోటి నుంచి 60 కోట్ల వరకు ఉన్న వాచ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అనంత్ తాజాగా తన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో గెస్ట్లను పలకరిస్తున్నప్పుడు వేసుకున్న వాచ్ ఇప్పుడు అందరి చూపును ఆయన వైపు తిప్పేసుకుంది. ఆ వాచ్ గురించి చర్చించేలా చేసింది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ 3 రోజుల పాటు జామ్నగర్లో జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా వచ్చారు. ఆడిపాడారు. రాధిక అనంతులకు బెస్ట్ విషెస్ చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఈ ఈవెంట్లో పాల్గొనగా గ్రాండ్గా జరిగింది. మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా రెండో రోజు అతిథుల్ని అనంత్ అంబానీ వంతారా, అదే జంతు సంరక్షణ పునరావాస కేంద్రం సందర్శించే ఏర్పాట్లు చేశారు. జంగిల్ ఫీవర్ డ్రెస్ కోడ్లో ఏ వాక్ ఆన్ ద వైల్డ్ సైడ్ అనే థీమ్తో వంతారాను సందర్శించారు. ఈ క్రమంలో తన ప్రీ వెడ్డింగ్కు వచ్చిన మార్క్ జుకర్బర్గ్ ప్రిసిల్లాకు ఆ విషయం చెప్తున్నారు. 2 గంటల పాటు అక్కడికి వెళ్లి రావచ్చన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తాను అని వారితో మాట్లాడుతుండగా ప్రిసిల్లా కన్ను అనంత్ వాచ్పై పడింది. వావ్, మీ వాచ్ చాలా బాగుంది అంటూ ప్రిసిల్లా అనంత్ చేయి పట్టుకొని చూడగా అక్కడున్న వారంతా వాచ్ ఏ బ్రాండ్, ఎంత అని ప్రశ్నలు వేశారు. ఇప్పటికే అతనికి నేను ఈ విషయం చెప్పాను అంటారు మార్క్. అప్పుడే తనకు వాచీలంటే అసలు ఇష్టముండదని, అసలు ధరించనని, కానీ అంబానీ చేతి గడియారం చూస్తే మనసు మార్చుకోవాలనిపిస్తుందని అన్నారు జుకర్బర్గ్. ఇక నాకు ఆ వాచ్ కావాలి అని ప్రిసిల్లా అడగడం, మార్క్ నో చెప్పడం కూడా చూడొచ్చు. ఈ వాచ్ ఎవరు తయారు చేశారని ప్రిసిల్లా అడగ్గా రిచర్డ్ మిల్లే అని అనంత్ చెప్పారు. Okay, do you have 2 hours? We have some time. So can I plan it accordingly? Sure. Give me 1 minute. Let me introduce you to Susan. Susan Hi. is the CFO of Meta. Yeah. Watch is fantastic. I know. I told him that already. That is so cool. Yeah. Wow. That is so You know, cool. I never Who really makes wanted to get a Richard watch, Mille. but after seeing that, I was like, watches are cool. I might want that. Not that, Not but want that one, but things like కాగా ఈ వాచ్ ధర అక్షరాల ₹14 కోట్లని చెప్పారు. ఆ వాచ్ ఆర్డమర్స్ వ్యూగర్ రాయల్ ఓక్ ఓపెన్ వర్క్ డే స్కెల్టన్ అని అనంత్ వివరించారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. లగ్జరీ వాచ్ అని అన్నారు. ఈ రిచర్డ్ మిల్లే వాచ్ తయారీలో టైటానియం, కార్బన్ ఫైబర్, సెరమిక్స్ వంటి హైటెక్ మెటీరియల్స్ వాడుతుంటారు. ఇవి చాలా కాలం పాటు పనిచేస్తాయి. ఇంకా తీవ్ర ప్రతికూల పరిస్థితుల్ని కూడా తట్టుకోగలవు. కాగా ఈ వాచ్ ధర ఎంతో ఫేమస్ అయిన రోల్స్ రాయ్స్ కార్ల ధరల కంటే ఎక్కువని తెలుస్తోంది. రోల్స్ రాయ్స్ కార్లు ₹6 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి. అలా చూస్తే 2 రోల్స్ రాయ్స్ కార్లు ఈజీగా కొనేయొచ్చు. ఈ వాచ్ మాత్రమే కాదు, అనంత్ వద్ద వాచ్ల కలెక్షనే ఉంది. ఒక వాచ్ అయితే ఏకంగా 60 కోట్లనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి లగ్జరీ వాచ్లు అంబానీ కుటుంబానికి మామూలే. వినే మనకు షాకింగ్గానే అనిపిస్తాయి. కానీ వారికి ఉన్న బిజినెస్లకి, టర్నోవర్లకి మాత్రం మెయింటైన్ చేయకపోతే ఎలా? నిజమేగా. ఇక సామాన్యులు మాత్రం ఇలాంటి వాచ్ దొరికితే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ బాబాయ్ అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.